మండపేటలో మేము నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిపించాము. 28 రాష్ట్రాల్లో 17 విభాగాల్లో పనిచేస్తున్న నాయకులు వారి ప్రతినిధులు ఇక్కడికి రావడానికి ఆహ్వానించబడ్డారు. ఇది ప్రత్యేక ఆహ్వానంతోనే వచ్చిన డెలిగేట్స్. మేమంతా జరిగించింది ఏంటంటే, ఇప్పుడు నా రైట్ సైడ్లో ఉన్న పాస్టర్ నందకుమార్ గురుంగ్ నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి వచ్చారు. వారు చెప్పిన విధంగా భారతదేశ సౌభాగ్యం కోసం, డెవలప్మెంట్ కోసం, భారతదేశం సమృద్ధిగా, సంతోషంగా, శాంతితో ఉండాలని ప్రార్థించే కార్యక్రమం మాది. యునైటెడ్ టు సర్వ్ అంటే సర్వీస్ కోసం, సేవ కోసం ఐక్యతగా ఉండాలని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నినాదం. ఆ నినాదంతోనే రాష్ట్రాలన్నీ యునైటెడ్గా ఉండాలి. దేశంలో ఉన్న, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ యునైటెడ్గా దేశ క్షేమాభివృద్ధి కొరకు, దేశ సంక్షేమం కొరకు పనిచేయాలనే కార్యక్రమం అది. దానికి అనుగుణంగానే పోయిన సంవత్సరంలో మేము జాతీయ నేషనల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మైనారిటీస్ జాన్ బర్లా గారిని ఢిల్లీలో కలిసాం. వారు మా ఎన్సీసీ నాగాలాండ్ మీటింగ్ కూడా వచ్చారు. 3-4 డేస్ ఉన్నారు మాతో కలిపి. ఏ విధమైన కార్యక్రమాలు మైనారిటీస్ జరిగించాలని మేము చర్చించాం. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్న నాయకుల ఆధ్వర్యంలో మనోజ్ బాబు, బిషప్ డేవిడ్ రాజు, తిమోతి రాజు వారి ఆధ్వర్యంలో కూడా జాన్ బర్లాని ఆంధ్ర నాయకులు కూడా కలిశారు. అదేవిధంగా నేను రెవరెండ్ బ్రైటీ బ్యూలా తమిళనాడులో రామదాస్ అథవాలే గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆయన కలిశాము. ఆయన ఎన్సీసీ సర్వీస్ అవార్డ్స్ చాలామందికి మా ప్లాట్ఫామ్ని అందించారు. ఈ విధంగా భారతదేశం అంతా కూడాను ఏ విధమైన సేవ, విద్యారంగంలో కానీ, వైద్యంలో కానీ, ఇతర విధాలుగా మనం అందించాలనే దృక్పథంతో మేము సాగిపోతున్నాం. బిషప్ సంజయ్ గారు చెప్పినట్లు క్రైస్తవ సమాజం కానీ, ఇతర మైనారిటీస్కి కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. జాతీయ గవర్నమెంట్స్ దృష్టికి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరియు వారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరున్నా కానీ చాలా చాకచక్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారని తెలుసు. మాకు హైదరాబాద్లో చాలా పరిచితులు. అదేవిధంగా జాతీయంగా ఉన్న కిరణ్ రిజిజు మైనారిటీ మినిస్టర్ కానీ ప్రస్తుతం, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ కానీ, అందరూ నాయకులు కూడా మనం అంతా సమాజంగా మమేకమైపోదాం, ఒక ఇండియన్ సొసైటీగా జీవిద్దాం. భారతదేశంలో ఉన్న మైనారిటీస్, ముఖ్యంగా క్రైస్తవ మైనారిటీలు యునైటెడ్ టు సర్వ్గా పనిచేద్దాం అనే నినాదంతో గత సంవత్సరం రివ్యూ అంతా జరిగించాం. రేపటి దినాన 20-25న మా కార్యకలాపాలు ఏంటి, ముఖ్యమైన అంశాలు ఏంటి, ముఖ్య కార్యక్రమాలు ఏంటి, ఎక్కడ అండమాను, ఆస్ట్రేలియా కొన్ని ప్రాంతాల్లో కాన్ఫరెన్స్లు జరిపించబోతున్నాం. తర్వాత సేవా కార్యక్రమాలు. ఈ సమయంలో మేము మండపేట రావడానికి మా నేషనల్ జాతీయ కార్యదర్శి రెవరెండ్ సంగీత పాల్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. వారి ఆతిథ్యంలో మీ అందరి గుడ్ విల్తో మేము ఇక్కడ హ్యాపీగా వచ్చినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ రేపు వరకు ఇక్కడ మీటింగ్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఈ కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను చూడటం, మీ అందరిని పరిచయం చేసుకోవటం, జార్ఖండ్, కర్ణాటక, ఈశాన్య కాలింపాంగ్, డార్జిలింగ్ నుంచి వారందరికీ కూడాను, తెలంగాణ, తమిళనాడు నుంచి ఇటువంటి అందాలని చూపించడం మాకు సంతోషంగా ఉంది. అందరికీ శుభం. థ్యాంక్ యూ.